Jewelries. హాయ్, నా పేరు శివ. మనం ఈ వీడియోలో రికర్సివ్ మెథడ్స్ గురించి చూద్దాం. మనం ఇంతకుముందు వీడియోస్లో మెథడ్స్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాము. మెథడ్స్ ఉపయోగించుకొని ఎట్లా డూప్లికేట్ కోడ్ తగ్గించుకోవచ్చు, ఎట్లా కోడ్ మెయింటైనబిలిటీ పెంచుకోవచ్చు అనేది చూసినాము. అట్లనే డిక్లరేషన్కి డెఫినేషన్కి ఉన్న తేడా ఏంటి అనేది చూసినాము. మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటి అనేది కూడా చూసినాము. తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎట్లా రిటర్న్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని మెథడ్స్ నుంచి వాల్యూ ఎట్లా రిటర్న్ చేయొచ్చు అనేది చూసినాం. ఈ వీడియోలో మనం రికర్సివ్ మెథడ్స్ గురించి చూద్దాం. రికర్సివ్ మెథడ్ ఈజ్ ఎ మెథడ్ విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్. ఏదైనా మెథడ్ దాన్ని అతనే కాల్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రికర్సివ్ మెథడ్. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో చూసినప్పుడు మెయిన్ మెథడ్ నుంచి కన్వర్ట్ టు సెల్సియస్ అనే ఒక మెథడ్ కాల్ చేసినాము, లేదంటే యావరేజ్ క్యాల్కులేట్ చేయడం అటువంటి మెథడ్స్ చూసినాం. దాంట్లో కాలింగ్ మెథడ్ వచ్చేసి మెయిన్ ఉన్నది, కాల్డ్ మెథడ్ వచ్చేసి కన్వర్ట్ టు సెల్సియస్ ఉన్నది. ఇక్కడ అటువంటి సిమిలర్ ప్రోగ్రామ్ ఇక్కడ చూస్తే మెయిన్ అనేది కాలింగ్ మెథడ్, ఫ్యాక్టోరియల్ ఇస్ ది కాల్డ్ మెథడ్. సో యు ఆర్ కాలింగ్ ఫ్రమ్ మెయిన్ టు ఫ్యాక్టోరియల్. కానీ ఇక్కడ చూస్తే మీరు ఫ్యాక్టోరియల్ అనే మెథడ్లో ఫ్యాక్టోరియల్ అనే ఇంకో మెథడ్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో కాలింగ్ మెథడ్ అండ్ కాల్డ్ మెథడ్ ఆర్ సేమ్. అటువంటప్పుడు దెన్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రికర్షన్. సో ఏ మెథడ్ విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అంటే దాన్ని అదే కాల్ చేసుకుంటుంది కాబట్టి రికర్సివ్ మెథడ్ అంటారు. రికర్సివ్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. కొన్ని సిచ్యువేషన్స్లో రికర్సివ్ మెథడ్స్ లేకుండా అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ ది ఫ్యామిలీ ట్రీ. ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉంటే దాని ట్రీ ప్రింట్ చేయాలనుకోండి, ఎవరి చిల్డ్రన్ ఎవరు, వాళ్ళ చిల్డ్రన్ ఎవరు, వాళ్ళ చిల్డ్రన్ ఎవరు అట్లా ప్రింట్ చేయాలంటే దెన్ వీ హ్యావ్ టు యూజ్ రికర్సివ్ మెథడ్స్. లూప్స్ ఉపయోగించుకోలేం. ఎందువల్లంటే మనకి ఎన్ని లెవెల్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు, ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి అనేది మనకు తెలియనప్పుడు వీ కాంట్ యూజ్ లూప్. ఆ జనరేషన్కి వెళ్ళినప్పుడే వాళ్ళకి ఎంతమంది కిడ్స్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి అట్లా తెలుస్తుంది. సో అటువంటి సిచ్యుయేషన్లో వీ హ్యావ్ టు యూజ్ రికర్సివ్ మెథడ్స్. ప్రతి రికర్సివ్ మెథడ్లో యాజ్ ది నేమ్ ఇండికేట్స్ ఆ మెథడ్ కాల్ చేసుకోవాలి. దట్ ఈజ్ వన్ థింగ్. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఒక కండిషన్లో మాత్రము ఆ మెథడ్ని అదే మెథడ్ కాల్ చేసుకోకూడదు. సో ప్రతిసారి ఆ మెథడ్ కాల్ చేసుకోవాలి, కానీ కొన్ని స్పెషల్ కండిషన్స్లో అది కాల్ చేయకూడదు. అటువంటప్పుడు బ్రేక్ అయిపోతుంది. లేదంటే అటువంటి స్పెషల్ కండిషన్ లేకుండా ఉంటే ఎప్పుడు ప్రతిసారి దాన్ని అదే కాల్ చేసుకుంటుంది కాబట్టి ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్ళి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వస్తుంది. సో రికర్సివ్ మెథడ్కి 2 things ఆర్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఇట్ హ్యాస్ టు కాల్ ఇట్ సెల్ఫ్, బట్ there is a special condition where it will not call. So that is the exit condition, or that is when it will stop calling itself. So ఆ లూప్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఒకవేళ అట్లా లేని పరిస్థితిలో యూ విల్ గెట్ స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్. ఇంతకుముందు మనం ఫర్ లూప్స్ చూసినప్పుడు ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫర్ లూప్ ఉపయోగించి ఫ్యాక్టోరియల్ కనుక్కున్నాము. అట్లనే వైల్ లూప్ ఉపయోగించి కూడా ఫ్యాక్టోరియల్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ని రికర్షన్ ఉపయోగించి ఎట్లా కనుక్కోవచ్చు అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి తెలుసు ఫ్యాక్టోరియల్ ఆఫ్ n కనుక్కోవాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 × 2 × 3 × లైక్ దట్ n-1 × n వరకు. దాన్ని ఇంకొక విధంగా రాస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈజ్ నథింగ్ బట్ n × ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. అట్లనే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 ఈజ్ నథింగ్ బట్ n-1 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-2. అట్లా రాసుకుంటా పోతే దెన్ యూ హ్యావ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 విచ్ ఇస్ నథింగ్ బట్ 3 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. దెన్ యూ హ్యావ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 2 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. దెన్ యూ హ్యావ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1కు మాత్రం మనకు తెలుసు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 1. సో దిస్ ఈజ్ ది ఎగ్జిట్ కండిషన్. సో ఎప్పుడైతే ఫ్యాక్టోరియల్ ఇన్పుట్ 1 అవుతుందో అప్పుడు మనకి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 1గా రిటర్న్ చేసేసేయచ్చు. That is what we have done here. When I equal to 1, we are simply returning 1. ఈ ఎగ్జాంపుల్లో మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనుకుంటున్నాం కాబట్టి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5ని 5 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4గా రాసుకోవచ్చును. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4ని 4 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3గా రాయొచ్చును. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3ని 3 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 రాయొచ్చును. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2ని 2 × ఫ్యాక్టోరియల్ 1 చేయొచ్చును. Then finally, since we have
ది గివెన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1, దెన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ రిటర్న్ 1. దాన్ని మళ్ళీ అది కాల్ చేసుకోదు కాబట్టి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అని వచ్చినప్పుడు 1 రిటర్న్ అవుతుంది. ఆ 1 వాల్యూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 కాబట్టి దెన్ యూ విల్ సే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఈజ్ 1 కాబట్టి 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2 అయింది. ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఈజ్ నథింగ్ బట్ 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 కాబట్టి 3 ఇంటూ 2 6 అయింది. తర్వాత 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, 4 ఇంటూ 6 ఈజ్ 24, అండ్ దెన్ 5 ఇంటూ 24 ఈజ్ 120. సో ఇది రివర్స్లో క్యాలిక్యులేట్ అయింది. వెన్ యూ ఆర్ కాలింగ్ ఒక మెథడ్ని ఒక దాని నుంచి ఇంకొక దానికి టాప్ లెవెల్ నుంచి బాటమ్ వరకు వెళ్తుంది. ఫైనలీ ఇట్ రీచెస్ దిస్ కండిషన్. ఎప్పుడైతే ఇది రీచ్ అవుతుందో అప్పుడు రిటర్న్ వాల్యూ చేస్తుంది. తర్వాత అందుకోసం దెన్ ఆ వాల్యూ తీసుకొని నెక్స్ట్ ప్రీవియస్ మెథడ్కి రిటర్న్ చేస్తుంది. అది మళ్ళీ ప్రీవియస్ దానికి రిటర్న్ చేస్తుంది. అట్లా రిటర్న్ చేసుకుంటా వెళ్ళి ఫైనల్గా మనం కాల్ చేసిన మెథడ్కి వస్తుంది. మనం ఈ ప్రోగ్రామ్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ట్రైట్ ఎడిటర్లో ఓపెన్ చేసి చూద్దాం. అవి చేంజెస్ చేసి ట్రైట్ ఎడిటర్లో ఎట్లా మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా లేదా, ఎట్లా ఒకదాన్ని ఒకటి కాల్ అవుతుందో చూద్దాం. దీంట్లో ఏం చేస్తానంటే 2 సిస్అవుట్ స్టేట్మెంట్స్ పెడతాను. ఇక్కడ కొన్ని సిస్అవుట్ స్టేట్మెంట్స్ పెట్టినాను. ఒకటేమో కాల్డ్ విత్ ఇన్పుట్ i ఈక్వల్ టు అని చెప్పి ప్రింట్ చేస్తుంది. తర్వాత ఈ i ఈక్వల్ టు అనే దాంట్లో ఐ పుట్ రీచ్డ్ ఎండ్ పాయింట్ రిటర్నింగ్ 1 ఫర్ i ఈక్వల్ టు 1 అని సిస్అవుట్స్ పెట్టినాను. తర్వాత లాస్ట్లో రిజల్ట్ రిటర్న్ చేసే దగ్గర రిజల్ట్ ఈక్వల్ టు i ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ -1 చేసి రిటర్న్ రిజల్ట్ చేస్తున్నాను. దాని ముందు ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ పెట్టినాను, రిటర్నింగ్ రిజల్ట్ ఫర్ i ఈక్వల్ టు సంథింగ్. సో మనం చూసిన ప్రోగ్రాంలో i ఈక్వల్ టు 1 రిటర్న్ ఈక్వల్ టు 1 అని ఉంది. రిటర్న్ i టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ i - 1 కదా. దీనికి రిజల్ట్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ రిజల్ట్ని ప్రింట్ చేసి తర్వాత రిటర్న్ చేస్తున్నాను. తర్వాత ముందు ఒక సిస్అవుట్ పెట్టినాను టాప్లో ఇక్కడ టు ప్రింట్ ది ఏ ఇన్పుట్తో కాల్ అవుతుంది. తర్వాత వెన్ ఎవర్ ఇట్ రీచెస్ ది ఎండ్ పాయింట్ ఆర్ ది బ్రేక్ పాయింట్ ఆర్ ది ఎగ్జిట్ కండిషన్, then I'm printing reached end point, and then also I'm printing return 1 for i equal to 1 అని. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి విల్ సీ హౌ ద మెథడ్ ఈస్ కాల్డ్, ఎప్పుడెప్పుడు ఎట్లా కాల్ అవుతుంది, ఎట్లా రిటర్న్ అవుతుంది అని చూద్దాం. సో యాజ్ యూ కెన్ సీ హియర్ ఫస్ట్ మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటున్నాం కాబట్టి 5తో కాల్ అవుతుంది. కాల్డ్ విత్ ఇన్పుట్ i ఈక్వల్ టు 5 అని ప్రింట్ అయింది. తర్వాత ఏమవుతుంది, 5 ఈక్వల్ టు 1 చెక్ చేస్తుంది, ఫాల్స్ కాబట్టి ఈ కండిషన్లోకి వెళ్ళదు. తర్వాత రిజల్ట్ ఈక్వల్ టు i ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ i - 1. ఫ్యాక్టోరియల్ ఆఫ్ i - 1 అంటే ఎంత, 4. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 కాబట్టి మళ్ళీ ఈ మెథడ్ కాల్ అయిపోతుంది. ఇప్పుడు i వాల్యూ 4 అవుతుంది. సో అందుకోసం కాల్డ్ విత్ ఇన్పుట్ i ఈక్వల్ టు 4 అని ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ 4 ఈక్వల్ టు 1 కాదు కాబట్టి రిజల్ట్ ఈక్వల్ టు i ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 - 1, దట్ ఈస్ నథింగ్ బట్ 3. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 కాల్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. కాల్డ్ విత్ ఇన్పుట్ i ఈక్వల్ టు 3 ప్రింట్ అయింది. అలా ఫైనల్గా i ఈక్వల్ టు 1 వరకు కాల్ అవుతూ వెళ్తుంది. వెన్ ఎవర్ i ఈక్వల్ టు 1 అయినప్పుడు రీచ్డ్ ఎండ్ పాయింట్ అని ప్రింట్ అయ్యింది. తర్వాత రిటర్నింగ్ 1 ఫర్ i ఈక్వల్ టు 1 అనేది ప్రింట్ అయింది. సో ఇట్ హ్యాస్ రీచ్డ్ దట్ పాయింట్. ఇప్పుడు 1 అయింది కాబట్టి దెన్ ఇట్ ఈస్ నాట్ కాలింగ్ ఫ్యాక్టోరియల్ అగైన్. అందుకోసం దీని తర్వాత మనకి కాల్డ్ విత్ ఇన్పుట్ అనేది లేదు అసలు స్టేట్మెంట్. తర్వాత ఏమైంది, యూ ఆర్ ట్రయింగ్ టు ప్రింట్ ఆ వచ్చిన వాల్యూ తీసుకొని రిజల్ట్కి చేస్తున్నాం కదా. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 వచ్చినప్పుడు 1 ఇంటూ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 - 1, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 వచ్చేసి మనం 1 రిటర్న్ చేస్తున్నాం కాబట్టి 2 ఇంటూ 1 వచ్చేసి 2 అవుతుంది. సో అందుకోసం రిటర్నింగ్ 2 ఫర్ i ఈక్వల్ టు 2 అని ప్రింట్ అయింది. ఇదేమో రిటర్నింగ్ 1 ఫర్ i ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ ఇచ్చింది. రిటర్నింగ్ 1 ఫర్ i ఈక్వల్ టు 1 అనేది, రిటర్నింగ్ 2 ఫర్ i ఈక్వల్ టు 2 అనేది ఇక్కడ ఇచ్చింది. సో మనకి 2 వచ్చింది. 2 వాల్యూ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2ని, అది కాస్త 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 చేస్తున్నాం కాబట్టి రిటర్నింగ్ 6 ఫర్ i ఈక్వల్ టు 3 అని అవుతుంది. దెన్ అగైన్ రిటర్నింగ్ 24 ఫర్ i ఈక్వల్ టు 4, రిటర్నింగ్ 124 i ఈక్వల్ టు 5. అట్లా రివర్స్లో వెళ్తుంది. సో కాలింగ్ ఏమో 5 4 3 2 1 కాల్ అయ్యి, ఎప్పుడైతే ఈ బ్రేక్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్ వచ్చినప్పుడు రిటర్న్ 1 అయ్యి, తర్వాత ఎవాల్యుయేషన్ 1 2 3 4 5 ఎవాల్యుయేట్ అయ్యి మళ్ళీ 5 రిటర్న్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ రికర్సివ్ మెథడ్స్ వర్క్.
రికర్సివ్ మెథడ్స్ కాన్సెప్ట్ అనేది కొద్ది కాంప్లెక్స్ కాన్సెప్టే. సో 2-3 ప్రోగ్రామ్స్ రాసి చూస్తే కానీ మనకి సరిగా అర్థం కాదు. ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రికర్సివ్ మెథడ్స్ అనేటివి అదే ఒక మెథడ్ని అట్లనే కాల్ చేసుకోవచ్చును. కొన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో రికర్సివ్ మెథడ్స్ లేకుండా మనం సాల్వ్ చేయలేం. రికర్సివ్ మెథడ్స్ కాంప్లెక్సిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఫేమస్ ప్రావర్బ్ ఉంది. అది నథింగ్ బట్ టు ఇటరేట్ ఈజ్ హ్యూమన్, టు రికర్స్ డివైన్. అంటే ఇటరేట్ అంటే తెలుసు కదా, ఫర్ లూప్స్ ఆర్ ఎనీ లూప్స్ రాయడం అనేది కంపారిటివ్లీ ఈజీ, సో ఇట్ ఈస్ హ్యూమన్. బట్ టు రికర్షన్ చేయడం అనేది చాలా కష్టమైన పని, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ అస్ డివైన్. బట్ అది ఒక్కసారి అర్థమైపోతే కొన్ని కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ కూడా ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు రికర్సివ్ మెథడ్స్ ఉపయోగించి. లేకపోతే ఫర్ లూప్స్ ఉపయోగించుకొని ఎప్పుడూ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేం, ఎంత చేసినా కానీ కష్టమవుతుంది. కానీ రికర్సివ్ మెథడ్స్ ఉపయోగించుకొని ఈజీగా మనం సాల్వ్ చేసేసుకోవచ్చు. మనం ఫ్యూచర్లో అరేస్ గురించి ఇంకా కొన్ని కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా తెలుసుకున్నప్పుడు ఐ విల్ ట్రై టు షో మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రికర్షన్, దెన్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. సో మనము మెథడ్స్లో కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఈ లాస్ట్ 2-3 వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాము. మనం నెక్స్ట్ అరేస్ అంటే ఏంటి, అరే ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.